నల్లగొండ వన్ టౌన్ పోలీసుల చాకచక్యం గంజాయిగాలపై ఉక్కుపాదం. ఒడిశా నుంచి గంజాయి వీడ్ హ్యాష్ ఆయిల్ స్మగ్లింగ్ చేస్తున్న 8 మంది అంతర్రాష్ట్ర ముఠాను అరెస్ట్ చేసిన నల్గొండ వన్ టౌన్ పోలీసులు 10 లక్షల విలువైన 5.6 కిలోల గంజాయి, 100 ml వీడ్ హ్యాష్ ఆయిల్, 5 బైక్లు, 4 సెల్ ఫోన్లు, డమ్మీ తుపాకీ, బటన్ చాక్ స్వాధీనం చేసుకున్నట్లు గంజాయి కొనుగోలు కోసం ఖమ్మం, నకిరికల్, నల్గొండ ప్రాంతాల్లో బైక్ దొంగతనాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడించారని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు డీఎస్పీ కె శివరాం రెడ్డి పర్యవేక్షణలో వన్ టౌన్ సిఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో ఆపరేషన్ కొనసాగిందని తెలిపారు. కళాశాల విద్యార్థులు యువతను లక్ష్యంగా చేసుకుని చిన్న ప్యాకెట్లలో గంజాయి విక్రయించేందుకు సిద్ధమైన ముఠా గుట్టురచ్చు చేసినట్లు తెలిపారు. కస్పరాజు నాగరాజు అలియాస్ కస్పా గంటేకప్పు, మధు అలియాస్ కిరణ్ గతంలో పలు కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు డీఎస్పీ మీడియా సమావేశంలో వెల్లడించారు. అరెస్ట్ అయిన నిందితులు కస్పరాజు నాగరాజు, కస్పా గంటేకప్పు, మధుకిరణ్, చెన్నపాక సుశాంక్, డెడ్లీ, పెన్రావాసు, చింటూ, సయ్యద్ షోయాబ్, షోబి, గంధం శివమణి, చెరకు దీపక్, పల్లి, నకిరికెట్టి, ధరణి కుమార్, ఒక మైనర్ బాలుడిని సిసిఎల్ కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును చాకచక్యంగా నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి పర్యవేక్షణలో ఛేదించిన వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐలు సురభి సంపత్, ముత్తయ్య మరియు సిబ్బంది శ్రీనివాస్, శేఖర్, రబ్బాని, సాగర్ల శంకర్, ఆంజనేయులు, అంజద్, కిరణ్, అంజయ్య, మహేష్లను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రత్యేకంగా అభినందించారు. నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మునుగోడు రోడ్లో ఉన్నటువంటి ఈద్గా దాటిన తర్వాత ఓపెన్ బేస్లో కొంతమంది గంజాయి సేవిస్తూ వాటిని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారన్న సమాచారం మేరకు నల్గొండ వన్ టౌన్ సిఐ గారు రాజశేఖర రెడ్డి గారు మరియు సంపత్ ఎస్ఐ, వెంకటనారాయణ ఎస్ఐ సిబ్బంది అక్కడికి వెళ్ళి చూస్తే కొంతమంది దాదాపు 9 మంది ఉంటారు. వాళ్ళందరూ పారిపోవడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళను చేసి పట్టుకోవడము, వాళ్ళని విచారిస్తే వాళ్ళ దగ్గర మొత్తము మనకు 5.6 కిలోల గంజాయి, 100 ml వీడ్ ఆయిల్, హాష్ ఆయిల్ అంటారు అది 5 బైకులు, 4 సెల్ ఫోన్లు, 1 డమ్మీ తుపాకీ, దాంతోపాటు బటన్ చాక్ వీటిని స్వాధీనపరచుకోవడము. వాటిని పూర్తి స్థాయిలో విచారిస్తే వాళ్ళు దుండిగల దగ్గర డబుల్ బెడ్రూము ఇళ్ళల్లో ఇప్పుడు A1 కస్పరా నాగరాజు, అదేవిధంగా A2 గంటకంపు మధు, తర్వాత డెడ్లీ A3 చెన్నపాక సుశాంక్, వీళ్ళు ముగ్గురు అక్కడ ఒకటి డబుల్ బెడ్రూమ్లో ఫ్లాట్ తీసుకొని అక్కడ ఉంటూ వీరితో పాటు A1, A2, A4 మరియు A6 అయినటువంటి హరి మహబాద్ ఇతను ఈ నలుగురు కలిసి మన ఒరిస్సాలో పసుపులంక దగ్గరికి వెళ్తారు. హైదరాబాద్లో 2 మోటార్ సైకిళ్ళు గత నెల జూన్ 29 రోజు దొంగతనం చేసుకొని